నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి జిల్లాలో జాతీయ స్థాయి స్టేడియం. క్రికెట్ పోటీల ముగింపు సమావేశంలో పాల్గొన్న మాజీ క్రికెటర్ ప్రసాద్, సబ్ కలెక్టర్ గిరీష, డీఎస్పీ శ్రీనివాస్. ఘనంగా మంత్రి సిద్ధా రాఘవరావు జన్మదిన వేడుకలు. పాల్గొన్న పార్టీ నాయకులు రాధా జోష్ణలత, కిరణ్ కుమార్, పలువురు కౌన్సిలర్లు. ర్యాగింగ్ చేస్తే శిక్ష తప్పదు. ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన సమావేశంలో సిఐ సుబ్బారావు. భూ సమస్యలు పరిష్కరించాలి. సైదాపురం రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. జాతీయ స్థాయి స్టేడియం ప్రతి జిల్లాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని భారత జట్టు మాజీ క్రికెటర్ మరియు ఏసీఏ డైరెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ తెలిపారు. గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో కనుమూరి సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరి సత్యనారాయణ రెడ్డి మెమోరియల్ జిల్లా క్రికెట్ లీగ్ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో భారత జట్టు మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్, సబ్ కలెక్టర్ గిరీష, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ 105 మంది ప్రతిభ కలిగిన క్రికెటర్లను 13 జిల్లాల నుంచి ఎంపిక చేసి వారికి క్రికెట్తో పాటు విద్యను అందిస్తున్నామన్నారు. సబ్ కలెక్టర్ గిరీష మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో క్రికెట్కు మంచి క్రేజ్ ఉందన్నారు. డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ హరిశ్చంద్రారెడ్డి దాతృత్వంతో 4 ఎకరాల్లో ప్రత్యేకంగా క్రికెట్ కోసమే స్టేడియంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్వజ్ఞ యాచేంద్ర, మూర్తి, శ్రీనివాసులు రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొనిదెల మునిగిరీష్, దాత హరిశ్చంద్రారెడ్డి, నాగేశ్వరరావు, అనిల్ మొదలగు వారు పాల్గొన్నారు. గత 10-15 సంవత్సరాలుగా మనకు గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి 23 ఎకరాల స్థలం కోర్టులో పెండింగ్ లో ఉంది. చాలా మంది సెక్రటరీలు కృషి చేశారు, కానీ అది ఒక సమస్య తీరకుండా ఎప్పుడు కూడా మన స్టేడియం లేకుండా ఉంది నెల్లూరు జిల్లాకి. అలాంటి సందర్భంలో హరిచంద్రారెడ్డి గారు చొరవ తీసుకుని వారికి ఉన్న పరిచయాలతో మన అందరికి కూడా పెద్ద వాళ్ళకి అందరికి చెప్పించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడమే కాకుండా ఏసీఏ వారు ఇచ్చినటువంటి 15 లక్షల రూపాయలు వారు ఇచ్చినటువంటి మొత్తం కాకుండా ఈ సమస్య పరిష్కరించేదానికి మరో 15 లక్షల రూపాయలు ఈ మొత్తాన్ని అందజేసి ఆ స్థలాన్ని కోర్టులో వేసినటువంటి వ్యక్తుల ద్వారా విత్డ్రా చేయించి మన నెల్లూరు జిల్లాకు ఒక స్టేడియం అతి త్వరలో అద్భుతమైనటువంటి స్టేడియం, 2 గ్రౌండ్స్ ఉన్నటువంటి స్టేడియం రాబోయేందుకు కృషి చేసినటువంటి వ్యక్తి మన హరిచంద్రారెడ్డి గారు. చాలా గర్వంగా అందరూ నా మీద అభిమానంతో కాబట్టి నా గురించి చాలా ఎక్కువ చెప్పారు. నిజానికి నేను చేసింది ఏమీ లేదండి. ఇందులో ఏదో నాకున్నంతలో, నా వల్లైనంతలో ఒక స్పోర్ట్స్ లవర్గా, నాట్ ఓన్లీ క్రికెట్, ఎనీ స్పోర్ట్, ఒక స్పోర్ట్ లవర్గా నా వల్లైనంత నేను చేస్తున్నాను అంతే. ఇందులో ఏం గొప్ప లేదండి. మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా లీగ్ పోటీలు ఈ సంవత్సరం జనవరిలో నన్ను శ్రీనివాసరెడ్డి గారు అప్రోచ్ అయ్యి కొంచెం ఫండ్స్ ప్రాబ్లం ఉంది, మీరు కనుక స్పాన్సర్ చేస్తే ఈ లీగ్ని సక్సెస్ఫుల్గా నడుపుతాము అని చెప్పి నన్ను గిరిని అడిగినప్పుడు ఇమీడియట్గా ఒప్పుకొని ఒక క్రికెట్ లవర్గా క్రికెట్ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి తద్వారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ ఆ లెవెల్కి ఆడిస్తే వాళ్ళ కుటుంబాలకు ఇప్పుడు అద్భుతమైనటువంటి ఇవి ప్రవేశపెట్టారు. ఎంఎస్కే ప్రసాద్ గారు, బ్రోకరస్ గంగరాజు గారు, వీళ్ళు అద్భుతమైనటువంటి ఇవి క్రీడాకారులకి వసతులు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఒక్క మ్యాచ్ ఆడితే కూడా వాళ్ళకి నెలకి ఇంతని వాళ్ళ ఆ క్రీడకి వాళ్ళ తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళే మన క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి ఇచ్చే విధంగా అన్ని రకాల వస్తువులు అయినా కూడా మనకు పొగడు తప్పదన్నమాట. ఎందుకంటే కార్యక్రమం వరుసగా చేస్తూనే ఉంటారు, డొనేషన్ల పైన డొనేషన్లు ఇస్తూనే ఉంటారు. నేను పోయిన సందర్భంలో ఒకసారి గుర్తు చెప్పాను, కర్ణుడు ఎగ్జాంపుల్ చెప్పాను. కర్ణుడు దానం ఇవ్వడానికి ఎవరో తలకు అంటుకుంటూ అంటే తల అంటుకుంటున్నాడు, పొడి చేస్తూ నూనె అంటుకుంటావు అంటే ఎవరు వచ్చి దానం అడిగారు. ఎడల చేత్తో తీసి అంటున్నది అంత. ఎందుకు ఎడల చేత ఇస్తున్నావు, నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా, ఎడల చేత్తో దానం చేయకూడదు కదా అంటే, నాకు అది బాగా తెలుసు, అన్నీ చదివాను, కానీ కుడి చేయి కడుక్కొని దాని ఇచ్చేలోగా నా మనసు మాత్రమే నాకు తెలియదు, తప్పైనా పర్లేదు ఎడల చేత ఇస్తాను. అట్లా అంటాడు మన హరిచంద్ర. మామూలుగా దానం ఇచ్చేవాడు కొంత బాధగా ఇస్తాడు, ఎంత నా నుంచి కొంత ప్రాపర్టీ పోతుంది, లేకపోతే కంపల్సరీ అయితే ఇస్తాడు.
ఏదైనా డొనేషన్ ఇవ్వాల్సి వచ్చిన కంపల్సరీ వాళ్ళ యాక్టివిటీస్లో కొంత భాగాన్ని మన హరిచంద్ర రెడ్డి గురించి నేను కొంత తెలుసుకున్నా. మునిగిరీష్ అండ్ హరిచంద్ర రెడ్డి ఇద్దరు చిన్ననాడు స్నేహితులు. చిన్నప్పటి నుంచి వాళ్ళకు విజన్ ఉంది. చాలా కష్టపడి పైకి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో దేన్నైతే ప్రేమించారో అంటే స్పోర్ట్స్ని దాన్ని డెవలప్ చేయడానికి స్పెండ్ చేద్దాం అనుకున్నారు. మంచి కార్యక్రమాలు డబ్బులు స్పెండ్ చేద్దాం అనుకున్నారు. 20% దాదాపు నాకు తెలిసినంత వరకు ఆయన రాబడి ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు ఆయన ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఏ రీజన్స్ కంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాంగ్ రీజన్స్ కి గుర్తింపబడిందో అట్లాంటిది 5 ఏళ్ల తర్వాత రీసెంట్లీ BCCI has regarded Andhra Cricket Association as a role model for the country. So that's the biggest achievement. So ఆయన ఫ్లిప్ అయినట్టుగా 5 ఏళ్లలో ఇట్లా టర్న్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ టు బి వర్కింగ్ అండర్ గంగరాజ్ గారు. We work as one good unit. Any decision that happens, it happens just in 5 minutes time. We really and everybody wants only the one thing, that is game development. Then second, ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించినందుకు శ్రీనివాస్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎందుకంటే 150 మ్యాచ్లు January 28th or 29th ఇక్కడికి వచ్చి నేను ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ లీగ్ టోర్నమెంట్. మరి 6 నెలలు 7 నెలలుగా ఇంత కన్సిస్టెంట్ గా ప్లేయర్స్ తర్వాత గ్రౌండ్ స్టాఫ్ కానీ అందరూ చక్కగా కోఆపరేట్ చేసినందుకు మీకు మీ ఎంటైర్ టీమ్ కూడా అభినందనలు. అట్లానే ఇంకొకటి హరిశ్చంద్రారెడ్డి గారు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, మాకు ఇట్లా కావాలి అంటే విత్ ఇన్ నో టైం అతను వారు ఇట్లా ఫండ్ రిలీజ్ చేయటం. ఇక్కడ కొత్తగా వచ్చాను. ఆల్మోస్ట్ 10 రోజులు అయింది ఇక్కడ వచ్చి. గూడూరు ప్రజలు కూడా బాగా మంచి వాళ్ళు. ఈ ముఖ్యంగా ప్రథమంగా ఇక్కడ గెలిచిన వాళ్ళకే కాదు అందరికీ ఎవరెవరు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు అందరికీ కంగ్రాచులేషన్ చెప్తాను. ఈ టోర్నమెంట్ సాకార అవ్వాలంటే పార్టిసిపేషన్ ముఖ్యం. సో అన్ని నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. ఇలాగే ఈ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ చేశాలి. అది మా రిక్వెస్ట్ కూడా. ఏమైనా సపోర్ట్ కావాలంటే ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్, ఫ్రమ్ పోలీస్, ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. మేము ఆల్వేస్ దేర్ ఫర్ యువర్ సపోర్ట్. ర్యాగింగ్ చేయడం నేరమని సిఐ సుబ్బారావు తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు జరిగింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సోమవారం యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో సిఐ సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ ర్యాగింగ్ చేస్తే నేరమన్నారు. ఎవరైనా తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేస్తే వారికి సర్టిఫికెట్లపై ర్యాగింగ్ ముద్ర పడుతుందని, తద్వారా భవిష్యత్తు దెబ్బతింటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గోపాల్, కరస్పాండెంట్ కేఆర్ రెడ్డి, ప్రిన్సిపల్స్ షాహుల్ అహ్మద్, ఇంద్రాణి, ఏవో నరసింహారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. దౌర్జన్యం చేయడం ఇటువంటి చర్యలు చేసినట్లయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుంది. అట్లాగే 5 సంవత్సరాలు 5,000 జరిమానా కూడా విధించబడుతుంది. ఒక వ్యక్తిని అపహరణ చేయడం అంటే కిడ్నాపింగ్ చేయడం, బలమైన గాయం చేయడం, ఇటువంటి చర్యలు పాల్పడినట్లయితే 5 సంవత్సరాలు జైలు శిక్ష, 10,000 జరిమానా, ఈ 2 కూడా ఇంప్లిమెంట్ చేయబడతాయి దీంట్లో. ఇంకా హత్య కానీ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించే చర్యలు చేసినట్లయితే ఆ వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా, ఈ 2 కూడా ఇంప్లిమెంట్ చేయబడతాయి. ఒకసారి ఒక స్టూడెంట్ జైలుకి వెళ్ళినట్లయితే ఆ విద్యార్థిని ఇమీడియట్ గా ఆ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అన్ని పెట్టడంలో కానీ చాలా చక్కగా వ్యవహరించారు. అది చాలా అభినందనీయం. అదేవిధంగా స్టూడెంట్స్ మేము చెప్పేదానికంటే ఆల్మోస్ట్ వాళ్ళు సగం మీకు ఆకలింపు చేసేసుకున్నట్లు. అదేవిధంగా 2 విద్యార్థులు కూడా చాలా చూడముచ్చటగా చక్కగా మాట్లాడినారు, చాలా చక్కగా చెప్పినారు. ఆ అమ్మాయి అయితే వండర్ఫుల్. నిజంగా మన రితేశ్వర్కి మనం ఒక 2 minutes అలా మౌనం పాటించడం
చేసుకోవడం అనేది చాలా కరెక్ట్. ఎందుకంటే ఒక ప్రాణం అనేది చాలా వాల్యుబుల్. మనం ఎక్కడో చిన్న దెబ్బ తగిలితేనే మన పిల్లలకు కానీ మనకు కానీ ఎవరికైనా కూడా అయ్యో అమ్మో బాబు అనేస్తాము. అలాంటిది ఒక నిండు ప్రాణము ఒకసారి అలా గాలిలో గడిచిపోయిందంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి అది అభినందనీయ విషయం. ఇకపోతే ఈరోజు మనందరం ఇక్కడ సమావేశానికి కారణమైన ముఖ్య విషయం ర్యాగింగ్ గురించి ప్రిన్సిపల్ గారు చక్కగా చెప్పినారు. ఇది అసలు ఇక్కడ మన భారతదేశ సంస్కృతి కల్చర్ ఇది కానే కాదు. ఏదో పాశ్చాత్య దేశాల నుంచి మనం దీన్ని ఒక దిగుమతి చేసుకున్నట్టుగా అక్కడ జరుగుతున్న విషయాలను ఇక్కడ కూడా అలా ఏదో కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి వాస్తవంగా ఇది ఒక రాష్ట్రాభివృద్ధికి మంత్రి సిద్ధా రాఘవరావు తన వంతు కృషి చేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాధా జోష్నలత తెలిపారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద మంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు జన్మదిన వేడుకలను సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ నాయకులు కేక్ను కట్ చేశారు, స్వీట్లు అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జోష్నలత, వైస్ చైర్మన్ సేలం కిరణ్ కుమార్, నాయకులు కిషోర్ నాయుడు, మస్తాన్ రెడ్డి, కళ్యాణ్, కోటారెడ్డి, నరసింహులు, కౌన్సిలర్లు కోడిపర్తి కల్పన, శంషీర, మస్తానమ్మ, మురళీకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాధా జోష్నలత మాట్లాడుతూ మంత్రి సిద్ధా రాఘవరావు సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరి ఎన్నో పదవులు అలంకరించారన్నారు. గూడూరులో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం మంత్రి చొరవతో పూర్తయ్యేందుకు కృషి చేస్తామన్నారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గానే కాకుండా మన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గా కూడా ఒక సమర్థవంతమైన పాత్రను పోషిస్తున్నారు సిద్ధా రాఘవరావు గారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం 1996లో సీఎం గారు మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ ఆహ్వానం మేరకు పార్టీకి మీలాంటి నిజాయితీ పనులు హార్డ్ వర్క్ చేసే నాయకులు అవసరం ఎంతో ఉంది అని వారి ఆహ్వానం మేరకు 1996లో తెలుగుదేశం పార్టీలో సిద్ధా రాఘవరావు గారు చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో నమ్మకంగా పార్టీ కోసం పనిచేస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ రావడం మనం గర్వకారణము. మనందరం కూడా మన ఉద్యోగం గారికి సహకరించి వారి ద్వారా మనం ఆరోగ్య పనులు కానీ కొన్ని ఇంపార్టెంట్ అయిన పనులు చేసుకోవడానికి సిద్ధరాగారు మనం వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. మనందరము కూర్చోవడం గారి ఆధ్వర్యంలో మన యొక్క పనులు చేసుకోవడానికి ఆయన ముందుగా చెప్పారు. కాబట్టి అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలా. ఈ సందర్భంగా ఆయనకి మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితకాలం ఎన్నో మంత్రి గారు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహించడం పార్టీ కార్యకర్తలకి అందరికీ నాయకులకి అందరికీ చాలా సంతోషంగా భావిస్తున్నాం. పోతే ఈరోజు ఈ వేడుకల్ని మనం ఇంత ఘనంగా ఇక్కడ నిర్వహించుకుంటున్నామంటే ఇది అంతా పార్టీ పుణ్యమే. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీని మనం అధికారంలో తెచ్చుకున్నాం. అలానే అధికారంలో ఉండబట్టే సారు మంత్రి అయ్యారు. ఆయన మంత్రి కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ చేసుకుంటున్నాం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ పార్టీ ఎప్పుడు కూడా మన పార్టీ ఎప్పుడు అధికారంలో ఉండటాని కోసం మన వంతు ఏ కృషి చేస్తున్నాం అనేది ఒక సందేశం, అంటే ఒక కాన్సెప్ట్ మనం క్లియర్గా కార్యకర్తలకు ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉంది. నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడం, తర్వాత మన ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ విషయంలో కూడా నేను మంత్రి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిత్తూరు మండలంలో మొట్టమొదటిసారిగా మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను కానీ మా ఎంపీపీ గారు కానీ మన గౌరవ పెద్ద మస్తారెడ్డి గారు కానీ అలాగే సీనియర్ నాయకులు రాఘవపేట గారు నలుగురు కూడా మొట్టమొదటి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన బీసీకి కలిసి మా మండలంలో కూడా కొన్ని సమస్యలు చెప్తే దాంట్లో కూడా మేము చిత్తూరు పెంచి మేము అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ నెపంగానే మాకు ఒక 5-6 నెలల్లోనే మాకు ఈ బ్రిడ్జ్ మంజూరైంది కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ దేవస్థానం చైర్మన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన ఎమ్మెల్సీగా కూడా మన పార్టీ నామినేట్ చేయడం కూడా జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన దర్శనించి పోటీ చేయడం,
ఆ ఎన్నికల్లో ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం కూడా జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన తర్వాత ఆయన యొక్క నీతి నిజాయితీ నిబద్ధతే ఆయనకి ఈరోజు చాలా పెద్ద పోర్టుఫోలియో లేనటువంటి రవాణా శాఖ మరియు రోడ్లు భవనాల శాఖ ఇవ్వడం అతని యొక్క నిజాయితీకే అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైనా పార్టీకి నిబద్ధతతో ఉంటారే వాళ్ళకి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది, పార్టీ మీకు సహాయ సహకారాలు అందిస్తున్న దానికి మన సిద్ధా రాఘవరావు గారే ఒక పెద్ద ఉదాహరణ. సంతోషకరమైన రోజు. మన రాష్ట్రానికి రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి సిద్ధా రాఘవరావు గారు ఈరోజు మన జిల్లాకు కూడా ఇన్ఛార్జి మంత్రిగా రావడం, వారు వచ్చిన వెంటనే జిల్లాలోని సమస్యలన్నింటినీ పరిశీలించి ముఖ్యమైన వాటిని ముందుగా పరిష్కారానికి వారు చేస్తున్నటువంటి కృషి ఎంతో శ్లాఘనీయమైనది. అలాగే ఆయన ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆయా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని శీఘ్రగతిన వాటిని పరిష్కరించుకునేదానికి మనకు మంచి ఒక మార్గం ఎంచి వాటిని ప్రతి సమస్యను తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి చెప్పి ముఖ్యమంత్రి ద్వారా వాటిని పరిశీలించి భూ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన పార్టీ డివిజన్ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ మండలంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిని అధికారులు నేటికి పరిష్కరించలేదన్నారు. ఈ నెల 14న గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాలయ్య, ఎంవి రత్నం, వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు. ఈ మండలంలో ఉన్నట్టు భూ సమస్యల మీద ధర్నా చేస్తున్నాం. ఈ భూ సమస్యలు ప్రధానంగా ఎన్నో నాడు పట్టాలు ఇచ్చారు, ఇంతవరకు వాళ్ళు భూములు చూపించలేదు. అదేవిధంగా ఎంతో మంది భూములు చేసుకుంటున్నా కూడా ఇంతవరకు ఆ భూముల్ని చూసి వాళ్ళకి అద్దులు చూపించి వాళ్ళకి పట్టాలు ఇచ్చిన బాధ్యత లేదు. అదేవిధంగా అనేక సమస్యలు పల్లెల్లో చాలా ఉన్నాయి. ఒకటి కాదు, అనేక గ్రామాల్లో, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు మేము 15 గ్రామాలు తిరిగాం. 15 గ్రామాల్లో భూ సమస్య ప్రధానంగా ఉంది. కాబట్టి భూ సమస్యలు పరిష్కరించేదాని కోసం ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇంకా 4 రోజులు కూడా ఉంది. ఈ 4 రోజులు కూడా తిరిగి 14వ తేదీ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మళ్ళీ అదేవిధంగా ఈ భూ సమస్యలు పరిష్కరించకపోతే 14వ తేదీ మళ్ళీ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా మండలంలో భూ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కదిలి 14వ తేదీ గూడూరుకి మన సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎక్కువ మంది రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. గూడూరు డివిజన్ మొత్తంగా చూసుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి డివిజన్ ఇది. ఈ డివిజన్లో స్వతంత్రం వచ్చి 68 ఏళ్ళు అయిపోయింది. అయినా ఈ రోజుకి ఎక్కడేసిన గొంగడ ఎక్కడే ఉంది. ఈరోజు 2004లో రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిస్టులు అనేక పోరాటాలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ బయటికి తీసి పంచితే ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాలు వస్తుందని చెప్పి కమ్యూనిస్టులు తేల్చి చెప్పారు. అప్పుడు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీ వేసింది. ఈ కోనేరు రంగారావు కమిటీ రాష్ట్ర నలుమూలలు తిరిగి వాళ్ళు చెప్పిన మాట వాస్తవమే, 60 లక్షల ఎకరాలు ఈరోజు నికరంగా ఈ రోజు పంచగలిగినటువంటి భూమి ఉంది అని చెప్పి తేల్చి చెప్పింది. అయితే ఆ విషయాన్ని పేదలకు కానీ పంచగలిగితే ఆ భూమిని అంతా మాగాణైతే 2 ఎకరాలు, మెట్టయితే 3 ఎకరాలు వస్తుంది, ఈ భూమిని వాళ్ళందరికీ పంచొచ్చని కూడా చెప్పింది. ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఈ విధంగా ఉన్నారు అంటే జనాలు సమస్యలు కోకులుగా ప్రతి గ్రామం నుంచి ఉన్నాయి. ఇక్కడ దరిద్రంలో సైదాపురం మండలం అంటే చాలా వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సైదాపురం మండలంలో సుమారు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ శ్రీ వెంకట కనకదుర్గ ఉమామహేశ్వరి మైకా మైన్లో 50 ఎకరాల దాకా ఎవిడెన్స్తో సహా రెవెన్యూ తహసీల్దార్కి మేము ఎవిడెన్స్ చూపించి అక్కడ సర్వే చేసి ఆ మిగులు భూమిని పంచి పేదలకు ఇవ్వమని చెప్పి మేము అనేక పర్యాయాల పోరాటాలు నిర్వహించి అక్కడ పెద్ద ఎత్తున రాస్తారోకాలు కానీ తహసీల్దార్ దగ్గర కానీ రెవెన్యూ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ అనేక పర్యాయాలు మేము నిర్వహించాం. అయినా కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికీ కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు.
దత్తత గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని సిటిఓ లక్ష్మీ మాధవి పేర్కొన్నారు. గూడూరు మండలంలోని నెల్లటూరు గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. నెల్లటూరు గ్రామాన్ని సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ దత్తత తీసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో భాగంగా ఆయన మహిళల ఉపాధి కోసం కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిటిఓ లక్ష్మీ మాధవి, ఎంపీపీ రావమ్మ, సాయి సత్సంగం నిర్వాహకులు కోటా సునీల్, జడ్పీటీసీ సభ్యురాలు పద్మమ్మ, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పిట్టి నాగరాజు, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, సర్పంచ్ బుజ్జమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాధవి మాట్లాడుతూ దత్తత గ్రామంలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు కుట్టు శిక్షణ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎంతవరకు చేస్తారు అని అనుకున్నప్పుడు కూడా చాలా మంచి ఇదిగా ఉంది. ఇక్కడ భాస్కర్ రెడ్డి గారు, నాగరాజు గారు కూడా మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో ఈ ప్రోగ్రాం అనేది ఏదో టెంపరీ బేసిస్లో కాకుండా పర్మనెంట్గా అందరూ నేర్చుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడి, ఎందుకంటే ఆర్థికంగా మనం ముందున్నప్పుడే ఏదైనా మన ఆలోచన కూడా మారుతుంది. మనకి ఆర్థికమైన సహాయం లేనప్పుడు మనము ఒకరి నుంచి సహాయం పొందేదానికంటే మన చేతిలో ఉన్న డబ్బులు మనం ఖర్చు పెట్టుకునేటప్పుడు ఆ పద్ధతి వేరేగా ఉంటుంది. సో ఈ ఓన్లీ ఏదో జస్ట్ చిన్న చిన్న వాటికి కాకుండా ఇంకా కొంచెం టెక్నికల్గా డెవలప్ అయ్యి, అంటే ఇప్పుడు జస్ట్ మామూలుగా ఏమంటారు సాధారణ కుట్టు మిషన్లు ఇప్పుడు మీకు నేర్పిస్తున్నారు. ఇవి కాకుండా ఇంకొంచెం డెవలప్మెంట్ ఉన్న సోఫిస్టికేటెడ్, అంటే కొంచెం ఆధునీకరణమైన కుట్టు మిషన్లు చేసుకుని ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ ప్లస్ ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ లాగా వేసుకుని ఇక్కడ మహిళలు ఏదైతే పొదుపు సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని ఉపయోగించుకుని ఇంకా మంచిగా ఇక్కడి నుంచి మీరు కూడా నాకు ఈ ఊర్లో మంచి పేరుగా తీసుకొస్తారని భావిస్తున్నాను. అందరితో పాటు మనం కూడా అవుతాం కదా అన్నది. కానీ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కానీ ప్రారంభోత్సవం రోజు వచ్చినప్పుడు ఇక్కడ మీ యొక్క స్పందన కానీ, అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ, ఇవన్నీ కూడా కొంచెం బాధ్యతను మరింతగా పెంచి ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు మనం తీసుకుని కొద్ది రోజులు ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే పొజిషన్స్ అన్ని చూసుకుంటాం, మనం ఏ రకంగా దీన్ని ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా దీంట్లో సెట్ చేసుకోవాలి, ఎట్లా చేయాలి అని తర్వాత మొదలుపెట్టాక కార్యక్రమం మొదలుపెట్టడం నాది లేట్ అయి ఉండొచ్చేమో, కానీ ప్రోత్సాహంలో మాత్రం నాకు ఎక్కడ కరువు లేదు. ఇక్కడ ఎవరైనా సరే మేము ఉన్నాము, నువ్వు ఏం పెట్టినా మేము అన్నింటికి కూడా ఇక్కడ సక్రమంగా మేము దాన్ని సద్వినియోగపరుస్తామని చెప్పి ప్రతి క్షణంలో భుజం మేము చేయవేసి నన్ను చక్కగా ముందుకు నడిపించడం నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది. ప్రత్యేకించి ఈ ప్రారంభోత్సవం రోజు నేను ఇక్కడ నర్నూలు గ్రామ పంచాయతీ దగ్గర మన సచిన్ టెండూల్కర్ గారు తీసుకున్న గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు ఉత్తమ రాష్ట్ర కంట్రీగా. అది తీసుకున్నప్పుడు అక్కడ ప్రత్యేకించి పాపం ఆయన కొన్ని కోట్లు గవర్నమెంట్ ఫండ్స్ కానివ్వండి, ఆయన ప్రత్యేకంగా రాజ్యసభ నిధులను తీసుకొచ్చి కానివ్వండి, ప్రత్యేకంగా ఆయన వ్యక్తిగతంగా ఏదైనా కానివ్వండి, రోడ్లు కానీ అన్ని రకాలుగా దాంట్లో అక్కడ శానిటరీ మొదలుకొని అన్ని డెవలప్ చేసిన తర్వాత కూడా గ్రామస్తులంతా పదవి ఇచ్చేశారు అని ఒక మాట విన్నాను. నేను కొంచెం భయం వేసింది నాకు. ఏమంటే నువ్వు ఎన్ని చేస్తే మాకు ప్రయోజనం ఏంది, ఇవన్నీ చక్కగా నిలబెట్టుకోవడానికి మళ్ళీ నాకు ఉపాధి లేకుండా నేనేం చేయగలను, ఉపాధి ఇస్తే ఏదైనా మేము చేయగలం కానీ ఉపాధి లేకుండా ఏం చేయగలము అనే తర్వాత అది నాకు ఒక డ్రీమ్గా ఉండింది. మునికోటి మృతికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలదేనని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు పేర్కొన్నారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద వారు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు ప్రత్యేక హోదా కోసం మృతి చెందిన మునికోటికి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు సివిఆర్ కుమార్, శివకుమార్, చంద్రయ్య, కృష్ణయ్య, ఎల్వి సుబ్బయ్య, భాస్కర్ గౌడ్, కోటి మొదలగువారు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని నిన్న తిరుపతిలో జరిగిన మహాసభలో బహిరంగ సభలో మునికోటి అనే అతను ఆ ఉద్యోగానికి లోని ఆత్మహత్య పాల్పడడం జరిగింది. ఈరోజు అతను చెన్నైలో మృతి చెందడం జరిగింది. ఈ మృతి చాలా బాధాకరం. ఈ విధమైనటువంటి ఆత్మహత్యకు ఎవరు పాల్పడతారనేసి మేమందరం కోరుకుంటూ ఉన్నాము. ఆయన మృతికి అందరం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాము. అతను మృతి చెందడానికి ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని విన్నాడి అతని కుటుంబానికి అండగా నిలబడి ప్రత్యేక హోదా ఇచ్చి అతను ఏ ఆశయం కోసం చనిపోయినాడో దాన్ని జరిగినటువంటి కాంగ్రెస్ సభలో మునుకోటి అనే వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త మన రాష్ట్రం అవలంబిస్తున్నటువంటి విధి విధానాల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు
మన రాష్ట్రం కోసం ఇదే బీజేపీ గవర్నమెంట్లో ఆ రోజు వెంకయ్య నాయుడు, మన జిల్లాకు సంబంధించిన వెంకయ్య నాయుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేక హోదాను ప్రకటిస్తే కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి కోరినటువంటి వెంకయ్య నాయుడు ఈరోజు మంత్రిగా మన జిల్లా వాసిగా పనిచేస్తున్నారు. ఆయనే ఆ రోజు 10 సంవత్సరాలు అడిగిన ఆయన ఈరోజు అదే హోదా కోసం మన రాష్ట్రం నుంచి ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ 2 పాలకపక్షంలో ఒకే తాటిపై నడుస్తూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక హోదాను అడగకుండానే ప్రత్యేక ప్యాకేజీలతో సరిపెట్టుకుంటామని భావిస్తుంది. డ్రైవర్లు ప్రమాద బీమాను నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఓంకార్ సూచించారు. గూడూరులోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో డ్రైవర్లకు ఆయన అవగాహన కలిగించారు. గూడూరులోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ శాఖ సహాయ కమిషనర్ ఓంకార్ మాట్లాడుతూ బ్యాడ్జీ కలిగిన ప్రతి డ్రైవరు ప్రమాద బీమాను ఉచితంగా నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా కలిగే లాభాలను ఆయన డ్రైవర్లకు వివరించారు. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరికీ కార్మిక శాఖ తరఫున విజ్ఞప్తి, ఇప్పటి వరకు మేము బ్యాడ్జీ కలిగిన డ్రైవర్లకు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమాన్ని ఇస్తున్నాము. ఇప్పుడు బ్యాడ్జీ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఎవరున్నా సరే కేవలం మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, టెలిఫోన్ నెంబర్ ఇస్తే చాలు, మీకు రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు కార్డు వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఈ నెల 31వ తేదీ వరకు శిబిరాలు కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి మీరు పత్రాల కోసం తహతా పడకుండా కేవలం మీరు డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, టెలిఫోన్ నెంబర్ ఇచ్చేసి ఈ 5 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ బీమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా మీరు ఇప్పుడు చేసుకుంటే మీ పిల్లలు 9, 10 ఇంటర్మీడియట్ ఐటీఐ చదివిన వాళ్ళు ఉంటే 31వ తేదీ లోపల మా డిపార్ట్మెంట్ నుంచి అప్లికేషన్ తీసుకొని దరఖాస్తు చేసుకుంటే 1200 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి స్కాలర్షిప్ వస్తుంది. కాబట్టి ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మన రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక ప్రత్యేకమైన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కేవలం మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, టెలిఫోన్ నెంబర్ చెప్పండి, 5 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ బీమా సదుపాయాన్ని పొందండి అని సహాయ కార్మిక కమిషనర్గా నేను ప్రతి రవాణా కార్మికుని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి దీన్ని మీరు ఉపయోగించవలసిన మనవి. గూడూరులోని గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తల్లిదండ్రులకు స్పోర్ట్స్ మీట్ జరిగింది. అనంతరం ఇంగ్లీష్ సబ్జెక్టుపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కేఆర్ రెడ్డి, ప్రిన్సిపల్ ఇందిరాని, షాహుల్ అహ్మద్, ఏవో నరసింహారెడ్డి, అధ్యాపకులు నవకోటి శ్రీనివాసులు పాల్గొన్నారు. గ్రీన్ వ్యాలీ పబ్లిక్ స్కూలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక తల్లిని విద్యావంతురాల్ని చేస్తే ఆమె 100 మంది టీచర్లతో సమానం అవుతుంది. ఆ ముఖ్య ఉద్దేశంతోనే తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా తల్లిని విద్యావంతురాలంటే ఆమె మాట్లాడే పిల్లలకి చదువు చెప్పే అంత స్థాయికి తీసుకుని వెళ్ళి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసి పిల్లల్ని కూడా చైతన్యవంతులు చేయగలిగే సామర్థ్యానికి తీసుకొని వచ్చే విధంగా గ్రీన్ వ్యాలీ స్కూలు తల్లులకి ఈ యొక్క ప్రత్యేక క్లాసులు నిర్వహించడం జరిగింది. దీనికి ఇంద్రాణి మేడం ప్రిన్సిపల్ గారు చాలా శ్రమ కోర్చి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం ఆమెకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది మంచి ప్రోగ్రాము. ఇది ఇంకా ఎక్కువ రోజులు చేస్తూ తల్లులను కూడా విద్యావంతులు చేయాలని చెప్పి కోరుచున్నాను. A good mother, a responsible mother is equal to 100 teachers. So Parents Teachers Association తరఫు నుంచి మన స్కూల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేసాం. ఇన్ దట్ సేమ్ వే హ్యావ్ కండక్టెడ్ కమ్యూనికేషన్ అండ్ లిటిల్ బిట్ గ్రామర్ కోర్స్ క్లాసెస్. It will be useful for mothers only. That's why we have conducted 3 days all this program. So for coordinating all parents, I am very thankful to them. తల్లులకి కరస్పాండెంట్ సార్ గారు, ప్రిన్సిపల్ మేడం గారు చాలా మంచి అవకాశాన్ని కల్పించారు. అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే అందరూ చదువుకొని ఉంటారు, కానీ కొంతమంది ధైర్యంగా మాట్లాడడం అనేది ఇంగ్లీష్లో కొంచెం భయపడుతూ ఫీల్ అవుతూ ఉంటారనమాట.
అంటే పిల్లలు ఎక్కువగా తల్లి దగ్గర చనువుగా ఉంటారు కాబట్టి తల్లి చక్కగా మాట్లాడగలిగితే లాంగ్వేజ్ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో పిల్లలతో తల్లి ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి కాన్వర్జేషను కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చక్కగా నేర్పించారు. చిలుకూరు మండలంలోని రెట్టపల్లి పంచాయతీ పరిధిలో పశువుల సంత నిర్వహణ తదుపరి ఉత్తర్వులు వెలువడేదాకా నిర్వహించకూడదని మండల పరిషత్ ఈవో ఆర్డి రఫీసాబ్ తెలిపారు. చిలుకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పశువుల సంత ఒకటి ఏర్పాటు జరిగింది హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, డిఎల్పి ఉత్తర్వుల ప్రకారం. కానీ అంటే హైకోర్టు ఉత్తర్వులు వచ్చినాకే అక్కడ ఆ సంతని నిర్వహిస్తామని చెప్పేసి మాతో షరతులతో కూడినటువంటి వ్యవహారం చేసుకున్నాకే పాట పాడుతున్నారు. పాడిన తర్వాత నెల రోజులైనా హైకోర్టు నుంచి ఎట్లాంటి ఉత్తర్వులు తీసుకురాలేదంతో అక్కడ మళ్ళీ సంత పెడుతున్నామని చెప్పేసి మాకు తెలివి వచ్చింది. మేము దాని మీద ఇప్పటికిప్పుడు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సంత పెట్టొద్దని చెప్పేసి కోరడం జరిగింది. ఏమైనా చేస్తే సెక్రటరీ గారు అక్కడే ఉండి ఈరోజు రేపంతా తమ చర్యలు తీసుకోమని చెప్పేసి నేను సెక్రటరీ గారిని ఆదేశించాను. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంతోనే రికార్డులు భద్రంగా ఉంటాయని తహసీల్దార్ కెవి రమణయ్య తెలిపారు. వడ్లపూడి గ్రామంలో ఆయన ప్రజలతో మాట్లాడారు. మనుబోలు మండలంలోని వడ్లపూడి గ్రామంలో జరిగిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో తహసీల్దార్ కెవి రమణయ్య పాల్గొన్నారు. స్థానికులతో కార్యక్రమంపై మాట్లాడారు. మీ భూమి కార్యక్రమంతోనే రికార్డులు భద్రంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమణయ్య నాయుడు, విఆర్ఓ నాగేంద్ర పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమైంది. అందులో భాగంగా ఈరోజు వడ్లపూడి గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది. దీంట్లో పట్టాదారులకు ఇచ్చినటువంటి పాస్బుక్లో ఉన్నటువంటి లోపాలు ఏదన్నా ఉంటే అర్జీ ద్వారా మాకు తెలియజేస్తే ఇప్పుడు ఒక నెల లోపల ఇవన్నీ ఆన్లైన్లో మేము సరిచేసి మళ్ళీ ఒక నెల తర్వాత గ్రామ సభ పెట్టి వాళ్ళకి ఆ గ్రామ సభలో ఈ 1 బిల్ సక్రమంగా చేసినటువంటి 1 బిల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం పట్టాదారు పాస్బుక్లో వాళ్ళకి ఇచ్చినటువంటి పాస్బుక్లో ఆన్లైన్లో తప్పులు ఏమైనా ఉంటే సరిచేయడానికి మాత్రమే ఈ గ్రామ సభ ఉపయోగపడుతుంది. పెన్షన్లు కూడా ఇప్పుడు లిస్టులో ఉండి కొంత చాలా వరకు విలేజ్లో ఇవ్వలేదని కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకు ఇవ్వడం లేదు, ఆ పంచేవాళ్ళు తీసుకుంటున్నారా, వాళ్ళకి లబ్ధిదారులకు చేరడం లేదా అనే దాని మీద మేము ఒక లిస్టు కూడా తీసుకొచ్చి రావడం జరిగింది. ఈరోజు కూడా మొదటగా వడ్లపూడిగా మా సొంత ఊరైన వల్ల ఇక్కడ మొదలుపెట్టాము. అంటే మండల వైజ్గా ఎవరికి ఎందుకు చేరటం లేదు అనే విషయాన్ని మేము చూస్తాము. వెల్విషర్స్ అయి ఉంటే దానికి వాళ్ళు అర్హులు అయి ఉంటే మాత్రం ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇప్పించేట్టుగా ఏర్పాటు చేస్తాము. కొత్త పెన్షన్లు ఏర్పాటయ్యేటట్టుగా ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు కూడా సహకారం ఉంటారని మాట ఇచ్చారు. డెవలప్మెంట్స్ కానీ నీరు చుట్టూ కార్యక్రమం కింద దాదాపుగా 3 వర్క్లు ఇక్కడ చేసాము. ఇంకా కొత్తగా కాలువలు కూడా డెవలప్మెంట్ చేయడానికి కోసం పెట్టున్నాము. ఆ కాలువ డెవలప్మెంట్ కానీ నీరు చుట్టూ కార్యక్రమం కింద చెరువులు పూడికి తీత కానీ ఇరిగేషన్ కెనాల్స్ పూడికి తీత కానీ చాలా వరకు జరుగుతున్నాయి. అట్నే గ్రామానికి సంబంధించిన పంచాయతీ రూమ్ దగ్గర కానీ దేవాలయం దగ్గర ఉండే వాటికి సంబంధించిన మట్టి కూడా తోడడం జరిగింది ఆ వర్క్లను పెట్టి. ఇంకా మీకు ఏమి ఊరికి కావాల్సినవి అన్నీ చూసి అన్నీ మేము ఒక కమిటీకి పంపిస్తున్నాము, మండల కమిటీకి పంపిస్తున్నాము. మండల కమిటీ వచ్చి హెడ్ ఆఫీస్కి పంపించేసి పరిష్కారం కావాల్సిన వర్క్లన్నీ పరిష్కరించేటట్టుగా కానాటి ఎందుకు కావు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. దానికంతా మేము ప్రతి మండలం నుంచి ప్రతి విలేజ్ నుంచి స్వీకరించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనుబోలు అభివృద్ధికి కృషి చేస్తామని టీడీపీ నాయకులు ముంగర విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. మనుబోలులో జరిగిన గ్రామ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మనుబోలులో టీడీపీ గ్రామ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ రెడ్డి, కిషోర్ నాయుడు, రమణారెడ్డి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కిరణ్ కుమార్ మొదలగువారు పాల్గొన్నారు. వాకిట ముందర కానివ్వండి, పార్కులో కానివ్వండి, రోడ్డు మీద కానివ్వండి, ప్రతి ఇల్లు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక పట్టుదలతో ప్రతి ఒక్క మనిషి 2 చెట్లు లెక్కన పెంచగలిగితే మనం ఈ వాతావరణం కాలుష్యం లేకుండా ఆరోగ్యంగా పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి ఇప్పుడు నుండి ఈ పొల్యూషన్ తట్టుకోవాలా, వర్షాభావం బాగా పడాలంటే ఈ చెట్లు పెంపకం అనేది ముఖ్యం. ఇప్పుడు మేము కూడా ప్రతి హై స్కూల్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మన
తెలుగుదేశం పార్టీ లీడరు కిషోర్ నాయుడు గారు చెప్పారు. హై స్కూల్లో 6th క్లాస్ పిల్లలకి ఎంతమంది ఉన్నారో ప్రతి బిడ్డకు ఒక చెట్టుని ఇచ్చి దాన్ని మనం చెట్టుని వేసి దాని చుట్టూ భద్రపరిచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ పూర్తి చేసే లోపల 4 సంవత్సరాల్లో చెట్టు బాగా ఏపుగా పెరుగుతుంది. ఆ పిల్లలకు కూడా మేము వేసి పెంచామనేది ఒక మంచి తృప్తితో స్కూల్లోంచి పోయేటప్పుడు ఇదిగో చెట్టు మీరు చూసుకోండి అని చెప్పటము ప్రతి ఒక్కరు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని మేము భావించాము. ఆ కుటుంబాలకి స్థలాలు వస్తాయని మేము సూచించాము. అది కూడా పెద్ద ఆయన దృష్టికి మా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతాము. తీసుకుపోయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నింటినీ మేము చేయాలనేది మా ఇదిగా ఉన్నాము. పోతే ఇప్పుడు గత ఒక 6-7 సంవత్సరాలుగా స్థలాలు ఇచ్చారు కానీ వాళ్ళు చూపించలేదు. స్థలాలు ఉన్నాయి కానీ ఇళ్ళున్నాయన 2 స్థలాలు ఒక ఇంట్లో 3 పేర్లు పెట్టుకోవటం, మన రాజకీయ నాయకులు ఎంత దాంట్లో ఫాలో కావటం, మేము చేయించాం అనటం, మొన్న ఇళ్ళున్న వాళ్ళకి స్థలాలు ఒక్కొక్క ఇంటికి 4 ప్లాట్లు కావాలంటాం కరెక్ట్ కాదని మేము ఆ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎదుర్కోవడం జరిగింది. వాటి ఇంట్లో ఎవరైతే అర్హులుగా ఉంటారో. గూడూరు మండలంలోని చెన్నూరులో ఉన్న మాతమ్మ దేవాలయం వద్ద ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజలు జరిగాయి. మాతమ్మ కొలుపు జరిగి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని పొంగళ్లు పొంగించారు. సైదాపురంలోని వెంకటస్వామి దేవాలయంలో ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. నగవులు నిజమని నమ్మేదా ముగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా ముగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి జిల్లాలో జాతీయ స్థాయి స్టేడియం. క్రికెట్ పోటీల ముగింపు సమావేశంలో పాల్గొన్న మాజీ క్రికెటర్ ప్రసాద్, సబ్ కలెక్టర్ గిరీష, డీఎస్పీ శ్రీనివాస్. ఘనంగా మంత్రి సిద్ధా రాఘవరావు జన్మదిన వేడుకలు. పాల్గొన్న పార్టీ నాయకులు రాధా జోష్ణలత, కిరణ్ కుమార్, పలువురు కౌన్సిలర్లు. ర్యాగింగ్ చేస్తే శిక్ష తప్పదు. ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన సమావేశంలో సిఐ సుబ్బారావు. భూ సమస్యలు పరిష్కరించాలి. సైదాపురం రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సరే, నమస్కారం.